హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 50,000 శాలరీ అండి. అండ్ ఎవరైతే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి. ఒకసారి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, అసలు వచ్చేసి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ ప్రొఫెషనల్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది, పర్మనెంట్ గా ఎప్పుడవుతుంది, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ కి సంబంధించిన సెక్షనల్ కట్ ఆఫ్ ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఇప్పుడు నోటిఫికేషన్ మనం ఫాలో అవుతాం బేటా. చాలా ఐడిబిఐ అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. సో 25-26 కి సంబంధించి మార్చ్ 12th 25th రోజు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండి. ఆల్రెడీ 1st మార్చ్ కి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 12th మార్చ్ 2025 అండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా సౌత్ అండ్ వెస్ట్ జోన్ ఇక్కడ వచ్చేసి అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, కోచి, పుణే. ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉంది. హైదరాబాద్ రీజియన్ కిందకి వస్తుంది హైదరాబాద్ జోన్. అండ్ ఇంకో జోన్ నార్త్ అండ్ ఈస్ట్ జోన్ వచ్చేసి భువనేశ్వర్, పాట్నా, చండీగఢ్ అండ్ ఢిల్లీ, కోల్కతా, లక్నో. ఈ విధంగా మనకి జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. నోటిఫికేషన్ ఇది 25-26 కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఫస్ట్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే అప్లికేషన్ 1st మార్చ్ 2025 రోజు స్టార్ట్ అయింది అప్లికేషన్ కంటిన్యూగా రన్ అవుతున్నాయండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి 650 జాబ్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఈ 650 జాబ్స్ అన్రిజర్వ్ లో 260 ఉన్నాయి, ఎస్సీలో 100 ఉన్నాయి, ఎస్టీలో 54 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా ఉంది. ఇక్కడ ఓసీ వాళ్ళకి వచ్చేసి సపరేట్, ఓసీ వాళ్ళకి అసలు జాబ్ రాదు అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో 65 జాబ్లు అనేది ఇక్కడ ఉండడం జరిగింది, మీ ముందు కనబడుతుంది కూడా. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 171, ఇందులో పీడబ్ల్యూడి కోటా కూడా ఉండడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనబడుతుంది 6776 అనేది ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మినిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మినిమం 20 years ఉండాలి, మాక్సిమం 25 years ఉండాలి. సార్ వీలైనా అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరికి సార్ అంటే ఓబీసీ వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలుసు 3 years. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years రిలాక్సేషన్ ఉంది. విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ కి 10 years అండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఏదైనా ఆఫీస్ లో చేసిన వాళ్ళకి అయితే 5 years అండ్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టెంటివ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 6th అండ్ 2025 4th month లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి అప్లికేషన్ 1st మార్చ్ కి స్టార్ట్ అయిపోయింది, 12th మార్చ్ కి ఎండ్ అయిపోతుంది. అప్లై చేసుకునే ప్రతి స్టూడెంట్ కూడా మీ జోన్ ఏదో చూసుకొని టోటల్ గా చదివి అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తే బెటర్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడొచ్చు, డిప్లొమా కోర్స్ విల్ బి కన్సిడర్ క్వాలిఫై ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ సెమిస్టర్స్ మే ఆల్సో అప్లై. వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా చేయొచ్చు అంట, సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ ఇఫ్ కాల్ ఫర్ ది ఇంటర్వ్యూ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ ద పర్సన్ ద గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 1st మార్చ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచే టైం కల్లా మీ దగ్గర పాస్ అయినా అదైతే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఇక్కడ 1st మార్చ్ 2025 కి వాళ్ళు అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఇందాక చెప్పినట్టుగా. నెక్స్ట్
నాన్ డిపెండబుల్ అప్లికేషన్ ఓకే ఫీ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అండి. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా 1050 రూపీస్ అండి అప్లికేషన్. ఓకే, ఇది ఒకటి గమనించగలరు. అండ్ హౌ టు అప్లై ఓకే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్స్ ఫీ అండ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ దానికి సపరేట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి, ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్, ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 40 మినిట్స్ టైం అండి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ ఓన్లీ. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయాలి, హాఫ్ ఆఫ్ ద టైం. అండ్ క్వాంటిటీ అప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ ఓన్లీ. అండ్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి 60 మార్క్స్ అండ్ 25 మినిట్స్ అండి. మనకు ఓవరాల్ ఇక్కడ చూడండి 40 మినిట్స్ 160 మినిట్స్ 95 అండ్ 120 2 అవర్స్ ఎగ్జామినేషన్ లో మనం 200 మార్క్స్ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ పెనాల్టీ రాంగ్ ఆన్సర్ ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది. క్యాండిడేట్స్ 1/4 అండి 0.25 మార్క్స్, ఎక్కడైతే 1/4 నెగిటివ్ కూడా ఉంది. మీరు అటెంప్ట్ చేసిన దాంట్లో నుంచి నెగిటివ్ అవుతే మనకు వచ్చేసి 1/4 అనేది నెగిటివిటీలో వెళ్ళిపోతున్నాయి. అదొకటి కూడా గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి రైట్ అండి, దిస్ ఈస్ ద మేజర్ ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ సైట్ లో మీరు విజిట్ చేయొచ్చు. అప్లై చేసే ముందు క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అప్లై చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.